వీడిని చంపేసి చచ్చిపోయాడన్న స్టోరీ మనం క్రియేట్ చేయడం వల్ల మనకు ఉపయోగం ఏమీ లేదు, కానీ అమ్మేద్దాం. ఇలాంటి బోర్డు సలహించింది ఎవరు తెలుసా? ఈ యోధానే. యోసేపుని ఐగుప్తీలకి ఇస్మాయేలుకి అమ్మేయడానికి సలహా ఇచ్చిన నాయకుడు ఎవరు? యోధా. యోసేపుని అన్యాయంగా అమ్మేస్తాడు. అమ్మేసి ఏం సాధించాడు? ఏమి సాధించడం ఏంటి? ఏమి సాధించడం బాగుందండి. యోసేపుని ఒంటరి చేశాడు, జైలుకి పంపించాడు, ఒంటరి వాడిని చేశాడు, ఏమీ లేకుండా చేశాడు. దేశం కాని దేశంలో మనుషులు కాని మనుషుల మధ్య నాన్న వాళ్ళ దగ్గరికి ఇతను ఇచ్చిన సలహా వలన ఆ నీతి మొత్తం తీసుకెళ్ళి బాధకు. యోసేపు ఏ ఏ బాధలైతే పడ్డాడో ఎగ్జాక్ట్ అవే బాధలు పడే లెసన్స్. అరే ఇంకా పెళ్ళై ఇంకా సంవత్సరాలు దాటక మునిపే కొత్తగొచ్చిన కోడళ్ళ కళ్ళ ముందే ఏమైపోయింది చెప్పండి? ఏదవరాలు అయిపోయినట్టున్నాను. ఏమి సుఖపడ్డాడు యోధా? బోర్డు సలహా ఇచ్చి ఒకడు బాధపడ్డానికి వాడిని గోతులు వేయండి, జైల్లో వేయండి, అమ్మేయండి, ఇలాంటి సలహాలు ఇవ్వడం వలన యోధా ఏమి సుఖపడుతున్నాడు? కొడుకుని పోగొట్టుకున్నాడు. చూస్తుండగానే వయసు ఉన్న కోడల్ని విధవరాళ్ళుగా నిలబెట్టుకున్నాడు. తర్వాత తెలియని లోక సంబంధమైన మూఢనమ్మకాలు ఒక నమ్మకం ఏంటి? ఈ అమ్మాయి వల్లే నా కొడుకులు చచ్చిపోతున్నారు అనుకున్నాడంట. నా కొడుకులు కొంటరెదలు అనుకోవట్లేదు, చెప్పండి. మా ఎదవడి తిరవలేదు చచ్చిపోతారు అనుకోవట్లేదు. బాగానండి. పెద్దోడు యెహోవా దృష్టికి ఏంగానే ఉన్నాడు, రెండో వాడు యెహోవా దృష్టికి ఏంగా ఉన్నారు. ఎందుకు చేస్తున్నారు? దేవుడికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నందుకు చేస్తున్నారు. కానీ ఇతను మూఢనమ్మకం ఏంటి? అన్నల్లాగే ఇప్పుడు ఈయన కూడా చేస్తే మళ్ళీ చనిపోతాడు అనుకున్నాడట. ఎక్కడెళ్ళని పిల్లొచ్చాకే మా కుటుంబం బాగాలేదు, ఈ పిల్లొచ్చాకే మా మాంగారు తెచ్చుకున్నారు, ఈ పిల్లొచ్చాకే మా తెచ్చుకున్నారు, మిగులు వాళ్ళు కాదు. ఈ అమ్మాయి వచ్చాకే మాకు ఆర్థిక నష్టం, ఈ అమ్మాయి వచ్చాకే మరి నువ్వు వచ్చాకే వచ్చిన వదలు, నువ్వు వచ్చాకే వచ్చి అడుగుతున్నాను. ఆడదాని పోయింది మరొక ఆడదాని కోసం అలా అనొచ్చా? చాలా మంది అంటుంది నువ్వు వచ్చిన తర్వాత మాకేం కలిసి, నువ్వు వచ్చి ఏం కలిసి రావాలి? కేజీ బంగారం తేవాలి, నీకు ఏం తేవాలి? ఆయన అడుగుతున్నా. ఒక మనుషులు రాక వల్ల అడుగుతాను, కలిసి వచ్చేపోయి ఉంటాయా? ఇవ్వాలన్నా ఆయనే ఇవ్వాలి, తీయాలన్నా ఆయనే తీయాలి. ఒక మనుషులకు పాఠాలు నేర్పాలన్నా ఆయనే నేర్పాలి, లేవనెత్తాలన్నా ఆయనే నేర్పాలి. పెద్దోడు చనిపోయాడు, నా కోడల వల్లే రెండో వాడు చనిపోయాడు.